అమ్మా. హాయ్, మీ పేరు? నా పేరు సంజీవమ్మ. ఓకే, సో 3 ఇయర్స్ 3 సంవత్సరాల క్రితం పుష్ప 1 సినిమా రిలీజ్ అయింది, చూసినారా? చూసిన, నచ్చిందా? నచ్చింది. అయితే ఇప్పుడు నిన్న పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయింది, చూసినారా? అది చూడలేదు మేడం, ఇంకా రిలీజ్ అయినట్టు కూడా తెలియదా? తెలియదు. నేను చూపిస్తా, ఇప్పుడు చూసి ఎట్లుంది చెప్తారా? సరే, చెప్తా. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. పార్టీ ఉంది పుష్ప, పార్టీ ఉంది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటున్నా. ఫైర్ కదా, సో ఇది ట్రైలర్, పుష్ప 2 ట్రైలర్. నీకు పుష్ప 1 నచ్చిందా, ఇప్పుడు 2 నచ్చిందా? అవును, కూడా నచ్చింది. ఇది కూడా బాగానుంది, నచ్చింది. ట్రైలర్లో ఇప్పుడు చూసిన దాంట్లో నీకు ఏం నచ్చింది? పుష్ప అన్నది ఇప్పుడు ఆ హీరోను ఈమె కావాలి నాకు అని ఇది చేస్తుండు కదా, అది నచ్చింది. యాక్షన్లు, ఫైట్లు అంత బాగున్నాయా? బాగున్నాయి. ఎందుకు ఊరికే అట్లా కొట్టుకుంటున్నారు అని అనిపించిందా? అంటే వాళ్ళు దానిని బట్టి ఇప్పుడు యువతలలో ఉన్నారు కదా, వాళ్ళు ఇది చేసుడుకు ఆయన పుష్ప గురించి ఫైటింగ్ చేస్తుండు. ఓకే, సో పుష్ప 1 నువ్వు చూసినావు కదా, అందులో సమంత చేసింది కదా ఐటమ్ సాంగ్. ఇప్పుడు ఈ పుష్ప 2లో శ్రీలీల చేస్తుంది కదా, ఎవరు బాగా చేసినారు? ఆమె కూడా బాగానే చేసింది. ఆమె అది ఎక్కువ చూడలేను కానీ ఆమె కూడా బాగానే చేసింది. ఈమె కూడా బాగానే చేస్తుంది. ఈమె ఇప్పుడు ఆమె కన్నా బాగా చేస్తుంది అనుకుంటున్నావా? బాగా చేస్తుంది అనుకుంటున్నా. ఓకే, ఇక ఈ సినిమాలో రష్మిక మందన ఈ హీరోకి వైఫ్ క్యారెక్టర్ చేస్తుంది కదా, భార్యగా నటిస్తుంది కదా. భార్యగా నటిస్తుంది. ఎట్లా అనిపించింది? ఆమె యాక్టింగ్ బాగుందా? బాగుంది. సో మొత్తానికి సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నావు, ఫ్లాప్ అవుతుంది అనుకుంటున్నావు? హిట్ అవుతుంది. వెళ్తావా మరి నువ్వు సినిమాకి? వెళ్తా. నేను సినిమాలే చూడ, ఎక్కువ ఇంట్లో వచ్చినాయే చూస్తా. అదే, అయితే ఇప్పుడు సుకుమార్ ఉన్నాడు కదా డైరెక్టర్, పుష్ప 2 మూవీతోని 1000 కోట్లు వసూలు చేస్తా అని అన్నాడు. మరి ఈ ట్రైలర్ చూసినావు కదా, సినిమా బాగుండి 1000 కోట్లు వసూలు చేస్తారా వాళ్ళు? చేస్తారు, పాస్ అయితే. అంటే పాస్ అవుతుంది అని అంటున్నావా? మొత్తానికి అయితే నచ్చింది పుష్ప 2 ట్రైలర్, నచ్చింది. అయితే మొత్తానికి హీరో అల్లు అర్జున్ హిట్ కొడుతున్నాడా? కొడుతుండు. ఓకే, ఒకసారి తగ్గేదే లేదాను? తగ్గేదే లేదు. థ్యాంక్ యూ.